నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయం 2 రోజుల పర్యటనలో భాగంగా ఎన్డీఎస్ఏ చైర్మన్ వివేక్ త్రిపాఠి, సాంకేతిక సభ్యుడు రాకేష్ కశ్యప్, కేఆర్ఎంబీకి సంబంధించిన 10 మంది బృంద సభ్యులు జలాశయం చేరుకున్నారు. పరిశీలనకు వచ్చిన సభ్యుల బృందానికి డ్యాం ఎస్ఈ శ్రీరామచంద్రమూర్తి, పలువురు డ్యాం ఇంజనీర్లు స్వాగతం పలికారు. ముఖ్యంగా శ్రీశైలం జలాశయం కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకురానున్న నేపథ్యంలో డ్యాం భద్రత, నీటి నిల్వలు, వినియోగంపై పూర్తి స్థాయిలో నిపుణుల బృందం అధ్యయనం చేస్తుంది. జలాశయం భద్రత, నీటి నిల్వలు, నీటి వినియోగంపై సమగ్రంగా పరిశీలించి జలాశయ వివరాలను డ్యాం అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. అలానే 2009లో జలాశయం వరదలపై అధికారులతో డ్యాం గేట్లు, గ్యాలరీ, రోప్స్, డ్యాం ముందు ఏర్పడిన ప్లాంజ్ ఫుల్ గురించి, అలానే డ్యాం ముందు గల గేట్లను పరిశీలించి అధికారులతో చర్చించారు. డ్యాం భద్రత ఎలా పనిచేస్తుందని ఆరా తీశారు. పరిశీలన అనంతరం డ్యాం అధికారులతో ఈ రోజు మధ్యాహ్నం గానీ రేపు ఉదయం గానీ సమావేశం నిర్వహించనున్నారు.